తీర ప్రాంత రక్షణ చర్యల్లో భాగంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పనుల పురోగతిపై అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. డివిజన్ల వారీగా నిర్దేశించిన లక్ష్యం ఏ మేరకు పూర్తయింది, ఎన్ని మొక్కలు నాటారనే అంశాలు తెలుసుకున్నారు. మడ అడవుల విస్తీర్ణంలో పెరుగుదల గురించి ఆరా తీశారు. బీబీజీ రామ్జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు అదనంగా మరో 70 లక్షల మొక్కలు కేటాయించాలన్నారు. మడ అడవుల విస్తరణలో దేశంలోనే 2వ స్థానం సాధించినట్లు పవన్ చెప్పారు. 1053 కిలోమీటర్ల తీరం పొడవున 5 కిలోమీటర్ల వెడల్పుతో 3 అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణ జరుగుతుందన్నారు. తాటి చెట్లు గాలి నిరోధక వ్యవస్థగా నిలుస్తాయని, అందుకే తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని పవన్ సూచించారు. గ్రీన్ వాల్ కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా 5,000 హెక్టార్లలో తాటి వనాలు నాటుతున్నామని, గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద మరో 1993 హెక్టార్లను దేశీయ మొక్కలతో నింపుతామని చెప్పారు. 727 హెక్టార్లలో షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. గ్రేట్ గ్రీన్ వాల్ కింద 5 కిలోమీటర్ల వెడల్పుతో తీరానికి 3 అంచెల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు పవన్ వివరించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తోందని, ఏపీ గ్రీనింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ సొసైటీ ద్వారా గ్రీన్ వాల్ లక్ష్య సాధన దిశగా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.